నమస్కారం. నిన్నటి దినము సోషల్ మీడియాలో అయితేనేమి, అదేవిధంగా ఒక వార్తాపత్రికలు అయితేనేమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కంప్లైంట్స్ వచ్చినందున నన్ను సస్పెండ్ చేసినట్లుగా ఒక వార్త రావడం జరిగింది. దానిపైన ఈరోజు స్పందించడానికి వచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నాకు తెలిసినంత వరకు పార్టీని నేను ఎప్పుడు కూడా మోసం చేయలేదు. పార్టీనే నన్ను అనేక రకాలుగా మోసం చేసింది. గడిచిన 10 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక బలవంతమైన శక్తిగా తీర్చిదిద్దగలిగిన, కుక్కలు చింపిన విస్తరలా ఉన్న ఈ పార్టీని ఒక్కొక్క ఇటుక పేర్చి ఒక దుర్భేద్యమైన కోటలాగా నేను చేయగలిగిన 2014 ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలో పార్టీ పూర్తిగా కాడి కింద పడేసి ఎన్నికలు ఎదుర్కోవడానికి కూడా సిద్ధం లేని పరిస్థితుల్లో నేను పార్టీని భుజాన వేసుకొని 2014 ఎన్నికల్లో జిల్లాలో 2 నియోజకవర్గాల్లో గెలిస్తే కదిర్లో గెలిపించడంలో నా కృషి ఉంది, నా పాత్ర ఉంది. నిస్వార్థంగా ఏమీ ఆశించకుండానే ఆ రోజు నేను పనిచేసిన. ఆ తర్వాత కూడా నాకు ఎప్పుడు ఎమ్మెల్యే కావాలనో, పార్టీలో ఇంకోటి ఏదో కావాలనో నేను ఏ రోజు కూడా ఆశించలా. 2014లో గెలిచిన ఎమ్మెల్యే కేవలం 2 సంవత్సరాల్లో పార్టీని మోసం చేసి, పార్టీ ఫిరాయించి పార్టీలో నుంచి వెళ్ళిపోతే, అటువంటి పరిస్థితుల్లో పార్టీ నాకు బాధ్యతలు అప్పగించింది ఇన్ఛార్జిగా ఇక్కడ. మరి ఆ రోజు పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండిందో ఈ నియోజకవర్గంలో ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కూడా తెలుసు. మరి అటువంటి పరిస్థితి నుంచి పార్టీని ఎన్నికల ముందు 3 సంవత్సరాల పాటు నా స్తోమతకు మించి నా భుజాల మీద మోసిన నేను. రైతు భరోసా యాత్ర మొట్టమొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రాచుర్యం పొందింది, రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంగా గుర్తింపు పొందింది ఈ కదిరి నియోజకవర్గంలో. ఆ కార్యక్రమాన్ని చేసింది కూడా నేనే. ఆ తర్వాత 3 జిల్లాల్లో పాదయాత్ర ముగించుకొని చిట్ట చివరిగా కదిరి నియోజకవర్గానికి వస్తే పాదయాత్ర కూడా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. నిజంగానే పాదయాత్ర ఒక ఎలివేషన్ వచ్చింది కదిరి నియోజకవర్గం నుంచే. అది ఆ రోజు ఈ ప్రాంతంలో తిరిగినటువంటి పార్టీ పెద్దలందరికీ కూడా తెలుసు. అంత గొప్పగా ఆ రోజు పార్టీని నడిపించగలిగినా నేను. ఎన్నికల్లో కూడా మరి అప్పట్లో కూడా మా సొంత పార్టీలోనే నా ముందుండి, నా పక్క నుండి, నా వెనకుండి నన్ను ఓడించడానికి ప్రయత్నాలు చేసిన చాలామంది నాయకులు ఉన్నారు. అయినా కూడా ఎన్నికల్లో గెలవగలిగినాం. గెలిచిన రోజు నుంచి కూడా 5 సంవత్సరాల్లో నా వ్యక్తిగత పనులనేటివి అన్నీ కూడా పక్కన పెట్టి కేవలం నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ క్యాడర్కి అందుబాటులో ఉండే కార్యక్రమాలే చేసిన నేను. 365 రోజులు, రోజు 24 గంటలు, అర్ధరాత్రి వచ్చినా కూడా ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ అందుబాటులోనే ఉన్నా నేను. కోవిడ్ సమయంలో కూడా నా ప్రాణాలకు తెగించి నేను పనిచేసిన ఈ నియోజకవర్గంలో. ఆ తర్వాత కూడా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, హామీలు ఇచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు
ప్రభుత్వం నుంచి ఏమాత్రం సహకారం లేకపోయినా కూడా ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడం వల్ల ఏ ఒక్కరూ పనులు చేయడానికి ముందుకు రానటువంటి పరిస్థితుల్లో కూడా దాదాపుగా 120-130 గ్రామాలకి ఈరోజు రోడ్లు వేయగలిగినాం. నా శక్తికి మించి నా సొంత డబ్బుతో నేను వేసిన. కాంట్రాక్టర్లందరూ రాని పక్షంలో ఈరోజు ఆ 120-130 గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటు వేయమని అడిగే అవకాశం దొక్కింది అంటే నేను వేసినటువంటి రోడ్ల వల్లనే. లేదంటే ఊర్ల బయటనే కంపలేసి చాటలతో పరకలతో కొట్టుండేవాళ్ళు ప్రజలు. అదేవిధంగా హంద్రీనీవా కాలువ తలుపుల ఎన్పికుంట మండలాలకి మరి ఆ కాలువ ద్వారా నీళ్ళు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చినాం. 6 నెలల్లోనే ఇస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చినాం, చేయలేకపోయినాం. కేవలం మిగిలిపోయిన 200 మీటర్ల టన్నల్ను పూర్తి చేయడానికి దాదాపుగా 3 సంవత్సరాలు పట్టింది. కాంట్రాక్టర్ల కాళ్ళు చేతులు పట్టుకొని నేను పూర్తి చేయించుకున్నా. ఆ మిగిలిపోయినటువంటి వర్కులు కేవలం 8 కోట్ల రూపాయలు బిల్లులు ఇవ్వకపోవడం వల్ల 4 సంవత్సరాల్లో కూడా హంద్రీనీవా కాలువ పనులు పూర్తి చేయలేకపోయినాం. చివరికి కాంట్రాక్టర్ ఈ డిఫాల్టర్ ప్రభుత్వంలో మేము పని చేయలేము అని చెప్పి క్యాంపులతో ఉన్నటువంటి సామాన్లు కూడా అమ్ముకొనేసి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో మరి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని ఆ 2 మండలాల్లో ఓటు అడగడానికి పోతే మొహం మీద ఉమ్మేస్తారనే భయంతో నా సొంత డబ్బుతో నా సొంత ఖర్చుతో దాదాపుగా 4 నెలలు కాలువ మీదే ఉండి నీళ్లు పోవడానికి కావలసినటువంటి అన్ని అడ్డంకులు కూడా తొలగించి 2 మండలాలకు కూడా నీళ్లు తీసుకుపోగలిగిన కేవలం పార్టీ రేపొద్దున ఓటు అడగడానికి పోయే అవకాశం కూడా ఉండదన్న ఆలోచనతో. అదేవిధంగా రాయచోటి కదిరి రోడ్డు కూడా 4 సంవత్సరాలు నేను ఎక్కని గడపలేదు, దిగని గడపలేదు. ఈ ప్రభుత్వం నుంచి ఏమాత్రం సహకారం లేకపోవడం వల్ల దాన్ని కూడా అర్ధాంతరంగా పూర్తి చేయలేకపోయినాం. నిత్యం పార్టీ కోసం, పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం 365 రోజులు కూడా నేను పనిచేసాను. స్థానిక సంస్థల ఎన్నికలు అన్నింటిలో కూడా మేము గెలిపించుకోగలిగినాం. మరి ఇన్ని చేసిన తర్వాత కూడా గడప గడప కార్యక్రమం అనే మొదలుపెట్టడం, మరి గడప గడప కార్యక్రమానికంటే ఎంతో ముందు దాదాపుగా 2 సంవత్సరాలకు ముందే ఇక్కడ అభ్యర్థిని మార్చాలని, కొత్త అభ్యర్థిని తీసుకురావాలన్న నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. అయినా కూడా ఏ రోజు నేను పార్టీకి వ్యతిరేకంగా కానీ నాయకత్వానికి వ్యతిరేకంగా ఒక మాట కూడా మాట్లాడలేదు. 2 సంవత్సరాల ముందే ఇక్కడ నిర్ణయం తీసుకున్నారు వాళ్ళ స్వార్థం కోసం. మరి ఆ తర్వాత దాదాపుగా 230 రోజుల పాటు 1,00,000 ఇళ్ళు పైన గడప గడపకు కూడా నేను పూర్తి చేసిన. రాష్ట్రం అంతా కూడా పూర్తి చేసిన 20 మందిలో నేను ఒకడిని. అయినప్పటికీ కూడా మోసపూరితంగా ఇక్కడ అభ్యర్థిని మార్చినారు. అయినా కూడా నేను ఏ రోజు కూడా ఎవరిని నిందించలేదు, ఎవరిని ఏం మాట్లాడలేదు కూడా. దాదాపుగా ఇదే మాట గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కూడా నన్ను పిలిచి టికెట్ మారుస్తున్నామని చెప్తే పల్లెత్తు మాట కూడా నేను మాట్లాడలేదు, మార్చుకోమని చెప్పి వచ్చేసిన. నేను ఏ రోజు కూడా నేను ఎందుకు మార్చినారనే విషయం కూడా మాట్లాడలేదు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా దాదాపుగా 90% పైచిలుకు ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసినారు. మళ్ళీ నాకే టికెట్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా రాజీనామాలు సమర్పించి పార్టీ దృష్టికి తీసుకెళ్ళినారు. ఏ ఒక్కరి అభిప్రాయం కూడా తీసుకోలేదు. ఇంతమంది ప్రజాప్రతినిధులు, ఇంతమంది క్యాడరు నా వెంట నిలిచి నాకు మద్దతు తెలిపినా కూడా నిర్దాక్షిణ్యంగా
ఎవరినో అనామకుల్ని తీసుకొచ్చి రాత్రికి రాత్రి టికెట్ కేటాయించినారు. అయినప్పటికీ కూడా పల్లెత్తు మాట కూడా నేను ఏ రోజు కూడా పార్టీని కానీ పార్టీ నాయకత్వాన్ని కానీ ఏ రోజు కూడా విమర్శించలేదు. ఎన్నికల సమయంలో కూడా ఆ 6 నెలలు కూడా, ఎన్నికల ముందు 6 నెలలు కూడా స్థానిక ఎమ్మెల్యేగా, సిట్టింగ్ ఎమ్మెల్యేగా అన్ని రకాలుగా నన్ను అవమానం చేసినారు. నాకు కనీసం ప్రోటోకాల్ కూడా ఇవ్వకుండా అధికారులందరికీ కూడా ఫోన్లు చేసి నా ఫోన్లు కూడా ఎత్తద్దని చెప్పి నన్ను ఓవైపు అవమానం చేసింది మీరు. ఏది ఏమైనా కూడా 5 సంవత్సరాలు నాకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ 10 సంవత్సరాల పాటు నాతో నడిచిన ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నన్ను ఆదరించిన కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా వల్ల బలోపేతమైంది, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఎప్పుడు కూడా లబ్ధి పొందలేదు. వ్యక్తిగతంగా అన్ని రకాలుగా కూడా నేను నష్టపోయినా. ఇక్కడ రాజకీయాల్లో ఇంకా గట్టిగా ఉంటా. రేపటి నుంచి నిజమైన రాజకీయం ఏదో నేను చేసి చూపిస్తా. రాజకీయం చేయడానికి ఏ పార్టీ సభ్యత్వం కూడా నాకు అవసరం లేదు. ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను 5 సంవత్సరాలు గెలిపించినందుకు వాళ్ళకు మేలు చేసే చాలా కార్యక్రమాలు నేను చేయగలిగిన. నా స్థాయికి మించి నా ఆస్తులు అమ్ముకొని నేను ఇబ్బందుల్లో పడి నేను చేసిన. కొన్ని పనులు మధ్యలో ఆగిపోయినాయి, కొన్ని పనులు ప్రారంభంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తయితే ఈ నియోజకవర్గానికి మంచి జరుగుతుంది, ఈ ప్రజలకు మంచి జరుగుతుంది. ఇవన్నీ పూర్తి కావడానికి రాజకీయాలకు అతీతంగా అధికార పక్షానికి అల్లవేళలా కూడా తోడ్పాటును అందిస్తా. ఈ నియోజకవర్గానికి జరిగే ప్రతి మేలు కోసం నేను పాటుపడతా. రాబోయే రోజుల్లో ఇంకా గట్టిగా రాజకీయం చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఇంకా చాలా సమయం ఉంది. తొందరలోనే నా బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, ఆప్తులు, బహుశా ఎవరికి దక్కున్నది ఇంత అదృష్టం. ఇంతమంది నన్ను నియోజకవర్గంలో ప్రేమించినారు. వాళ్ళందరి యొక్క అభిప్రాయాలు తీసుకొని చెప్తా.